షామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ భూ వివాదంలో 10 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆయన డ్రైవర్ బద్రి రామేశ్గిరిరావు అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు షామీర్పేట్ తహసీల్దార్ ఆఫీస్ లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్ లో వాళ్ళకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ కు వాళ్లకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్ బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈ రోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ బయట కార్లు కూర్చొని తీసుకున్నాడు. ప్రెమైసెస్ లో, ఆఫీస్ ప్రెమైసెస్ లో. ఓవరాల్ 10 లక్షలు డిమాండ్ చేశారా? ఇంకేమన్నా? ఓవరాల్ గా 30 lakhs డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 తీసుకున్నారు, ఇప్పుడు 10 తీసుకున్నారు. 10 తీసుకుంటున్నా పట్టుకున్నాం. బ్యాలెన్స్ 10 ఇచ్చారు. ఇక తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి కరీంనగర్ లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదాలు చేస్తాం. ఈయన డ్రైవర్ అయిన సొంతం బొమ్మర్ది అన్నట్టు సమాచారం సార్. మేబీ ఉండొచ్చండి రిలేషన్. ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి, భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్. సో ప్రైవేట్ డ్రైవర్ దగ్గర డ్రైవర్ ని పట్టుకున్నాము. ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం. వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి. ఆల్రెడీ వెళ్తుంది మట్టి. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 year బ్యాక్ వచ్చాను నేను. 10 లక్షలు అడిగారు ముందు, 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని. ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్ గా. అదన్నా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని. దానికి చెక్ జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. ఇవాళ మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. చేసి వాళ్ళు చేస్తారు, 10 లక్షలు ఇవ్వండి అన్నారు. 10 లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు. డ్రైవర్ గారికి ఇచ్చాం 10 లక్షలు అని తీసుకున్నారు. మా పని మటుకు చేయలేదు వరకు. డ్రైవర్ పేరు ఎందుకు? ఆయన పేరు బద్రి. 10 లక్షలు ఆయనకి ఇచ్చారా? డ్రైవర్కి ఇచ్చాం 10 లక్షలు. ఇంతకుముందు కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి. ఎక్కడ తీసుకున్నా? హోటల్ ఎక్కడ కాదు, ఇక్కడ హోటల్లో ఇచ్చారు. 1 year బ్యాక్. మొత్తం ఎంత అడిగారు? 40 లక్షలు. ఇప్పటికి ఎంత పుట్టింది? 20. 20 చెక్స్ ఇచ్చారా? 20 లక్షలు చెక్ ఇచ్చాం. అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 40 లక్షలు ఇచ్చారు మొత్తం కంప్లీట్. ఓకే సార్.